ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు అన్కండిషనల్ గానే వచ్చినట్టు కనిపిస్తుంది. మరి డిఎంకే నుంచి వాళ్ళు బయటకు వచ్చేసినట్టేనా, లేదంటే బయట నుంచే మద్దతు ఇస్తున్నారా? సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా ప్రభుత్వంలో భాగం అవుతారా? ఎలాంటి అష్యూరెన్స్ వాళ్ళంతా విజయ్ని అడిగినట్టుగా తెలుస్తోంది? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే సిపిఐ అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తూ లేఖను కూడా విడుదల చేసింది. ఆ లెటర్లో ఉన్న కంటెంట్ కూడా మనం చూడవచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము మద్దతు ఇస్తున్నాము, ఎటువంటి షరతులు లేకుండా ఈ మద్దతు ఉంటుంది అంటూ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ లేఖను బేస్ చేసుకుని గవర్నర్ దగ్గరికి టీవీకే చీఫ్ విజయ్ వెళ్ళి సిపిఐ మాదిరిగానే సిపిఎం వీసీకే కూడా కాసేపట్లో లేఖలు ఇవ్వనున్నాయి. అధికారికంగా కూడా వారు ఒక ప్రకటన చేయబోతున్నారు. సో ఆ లెటర్స్ని పట్టుకుని వెళ్ళి గవర్నర్కి అందజేస్తే ముందు ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆ తర్వాత ఈ పార్టీలకు ఏ రకంగా ప్రభుత్వంలో భాగంగా ఉంటారా, బయట నుంచే మద్దతు ఇస్తారా ఏంటి అన్న దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీలో ఇంటర్నల్ సోర్సెస్ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రతి పార్టీ ఎవరెవరైతే మద్దతు ఇచ్చారో మద్దతు ఇచ్చిన పార్టీలను కూడా ప్రభుత్వంలో భాగం చేయాలని, ఇప్పుడు రెండు సీట్లతోటి మద్దతు ఇచ్చిన ఈ సిపిఐ, సిపిఎం, వీసీకే వాళ్ళకి తలా ఒక్కొక్క మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ 5 సభ్యులతో మద్దతు ఇచ్చారు కాబట్టి వారికి ఆ పార్టీకి 2 మంత్రి పదవులు, 2 పోర్ట్ఫోలియోలు కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఆ రకంగా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో భాగం చేయాలి అనే టీవీకే చీఫ్ విజయ్ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోయిందనే చెప్పవచ్చు. వాళ్ళు ఇచ్చిన లెటర్లను పట్టుకుని సాయంత్రం దాదాపు అటు ఇటుగా 6 గంటల సమయంలో గవర్నర్ ఆర్లేకర్ని విజయ్ కలవబోతున్నారు. కలిసి గవర్నర్ కోరిన మ్యాజిక్ ఫిగర్కు మేము రీచ్ అయ్యాం, ఇదిగో సభ్యుల సంఖ్య, సంతకాలు అంటూ ఆయనకి ఆ లెటర్లని అందజేస్తారు. సో దట్ గవర్నర్ కూడా ఇక వేరే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఆహ్వానించక తప్పదు. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫ్లోర్ టెస్ట్ కూడా వెళ్తారు. ఫ్లోర్ టెస్ట్ పాస్ అయిందంటే ప్రభుత్వం కొనసాగుతుంది. మంత్రి పదవులు ఇవన్నీ కూడా ఆ తర్వాత చర్చకు వస్తాయి. ఎవరెవరు ఏమేమి కోరుతారు అన్నది ఇప్పటికైతే కమ్యూనిస్ట్ పార్టీలో అన్కండిషనల్గానే సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ అయితే విజయ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి టీవీకే చీఫ్ విజయ్ భావిస్తున్నారు. ఆలస్యం చేసే కొద్దీ రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ 118 మంది మద్దతుతో, అంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలి అన్న ఉద్దేశంతో తాను మ్యాజిక్ ఫిగర్ వరకు సంఖ్యాబలాన్ని కోరుతున్నానంటూ గవర్నర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ ప్రయత్నంలో కొంత ఆలస్యమైంది. ఈలోపు అనేక రకాల పరిణామాలు, చర్చలు కూడా జరిగాయి. అక్కడ ఎప్పుడూ కలవని అన్నాడీఎంకే, డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న చర్చలు జరిగాయి. ఆ మేరకు అన్నాడీఎంకే నేతలు సైతం ప్రకటించారు, ఒక అద్భుతం జరగబోతుంది అంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. నిజానికి ఆ 2 పార్టీల మధ్య దశాబ్దాలుగా తీవ్రమైన వైరం ఉంది. నాడు జయలలితను జుట్టు పట్టుకుని లాగి, నిండు సభలో జుట్టు పట్టుకుని లాగి అవమానించిన ఘటన కూడా ఉంది. ఇదంతా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య కూడా తీవ్ర వైషమ్యాలు, వైరుధ్యాలు ఉన్నాయి. సో అటువంటి 2 భిన్న పార్టీలు కలిసి పనిచేస్తాయా అన్న చర్చలు కూడా చర్చలు జరిగాయి. బట్ ఆలస్యం చేసే కొద్దీ విజయ్ ముఖ్యమంత్రి పదవికి దూరం అవుతారు అన్న ఒక భయం ఆ పార్టీ నేతల్లోనూ విజయ్లోనూ కూడా ఉంది. అందుకనే ఈ మద్దతు ఇచ్చిన వెనువెంటనే గవర్నర్ని కలవాలని, వీలైనంత త్వరగా, వీలుంటే రేపు లేదా ఎల్లుండిలోగానే ఈ ప్రమాణ స్వీకారాన్ని చేసేయాలని చెప్పి ఆయన నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తుంది. గవర్నర్ కూడా ఎన్ని రోజులు సమయం ఇస్తారు ఏంటి అన్నది, ఫ్లోర్ టెస్ట్ కోసం ఆయన కూడా సమయం ఇస్తారు. వారం రోజుల్లో 10 రోజుల్లో మీరు సభలో మీ బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆయన ఒక సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ లోపు ఫ్లోర్ టెస్ట్లో కూడా పాస్ కావాలి కాబట్టి వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేసి ఫ్లోర్ టెస్ట్ కూడా సిద్ధమవ్వాలని చెప్పి విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ మహాత్మా, టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ లభించింది. 6 ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ లెటర్ అన్కండిషనల్ లెటర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ గవర్నమెంట్ ఫార్మేషన్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము సపోర్ట్ చేస్తున్నాము అని రాసిన లెటర్ని కూడా మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కాంగ్రెస్, లెఫ్ట్, బీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది తమిళనాడులో.